హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారని. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇవాల్టి వీడియోలో ఒక పీస్ఫుల్ వీకెండ్ మార్నింగ్ ఎలా గడిచింది అని వ్లాగ్ చేస్తున్నాను. ఇవాళ పొద్దున్నే లేచాను. పొద్దున్నే అంటే 6కి లేచాను, కానీ అప్పటికే సన్ రైజ్ అయిపోయి ఫుల్గా తెల్లారింది. లాస్ట్ 2 months నుంచి మాకు మెయిడ్ లేదు, సో మేమే చేసుకుంటున్నాం ఇంట్లో పని మొత్తం. సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం పని ఎక్కువే ఉంటుంది. మొత్తం పని అంతా చేసుకోవాలంటే కష్టమే కాబట్టి ఇంకా వేరే ఎవరినైనా మెయిడ్ని వెతుక్కోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసి ముగ్గేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా అండ్ లోపల ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మాప్ వేసుకునేసరికి కంపల్సరీ 1.5 hours పడుతుంది నాకు. కానీ అదేంటో మెయిడ్ చేస్తే మాత్రం వితిన్ 30 minutesలో అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు. మన ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు ఇంకెవ్వరు చేయరు కదా. ఎవ్రీడే ఇలాగే పొద్దున్నే ఏం క్లీన్ చేసుకోను, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది టైమింగ్స్. మార్నింగే లేస్తే మాత్రం ఫస్ట్ బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటా. ముందు ఒక కప్పు కాఫీ తాగి రిమైనింగ్ పని చేసుకుందాంలే అని లోపలికి వచ్చి కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మా వారు 5:30కే లేచి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు. మా బాబు ఇంకా నిద్ర లేవలేదు. సో ఒక కప్ కాఫీ మాత్రం చేసుకొని కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగేసా. కాఫీ తాగిన తర్వాత పార్కింగ్లో అండ్ ఇంటి చుట్టూ అంతా ఊడ్చుకుంటున్నాను. ఇల్లు మొత్తం ఇలా ఊడ్చుకొని తుడుచుకుంటే ఎవ్రీడే ఇంకా సపరేట్గా ఎక్సర్సైజ్ ఏం చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మాకు దుమ్ము చాలా ఎక్కువ. ఎవ్రీడే కంపల్సరీ ఇదంతా క్లీన్ చేయాల్సిందే. ఈవెన్ క్లీన్ చేసిన ఒక 1-2 hours మొత్తం మళ్ళీ దుమ్ము వచ్చేస్తుంది, కానీ తప్పదు. బయట చెట్లకి వర్షం పడి కొంచెం తడిగానే ఉన్నాయి. సో మాప్ వేయడానికి ముందే లోపల చెట్లకు మాత్రం నేను ఇలా వాటర్ చేసుకుంటున్నాను. ఇదంతా చేసుకునేటప్పుడు నాకు ఎవ్వరూ అడ్డం లేకుండా ఉంటే పని అంతా తొందరగా అయిపోతుంది అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మా షూ ర్యాక్ మీద నుంచి ఇవన్నీ క్లమ్జీగా ఉంటే అన్నీ సర్దేసి డస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, అన్నీ అక్కడికే చేరిపోతాయి. కానీ మనకు తప్పదు కదా. సో మూడు ఉన్నప్పుడే కొంచెం మంచిగా క్లీన్ చేసుకుందామని పక్కకు తీసి మరీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా అయ్యాక పార్కింగ్లో మాప్ వేసి నేను ఇంట్లో లోపల స్వీపింగ్ అండ్ మాపింగ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. షూట్ చేస్తూ ఇదంతా చేస్తుంటే టైం ఎక్కువ తీసుకుంటోంది. మళ్ళీ లేట్ అయితే అవి లేసేస్తాడు అండ్ పూజ చేసుకోవడానికి కూడా టైం దాటిపోతుంది అని ఫోన్ ఆపేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత స్నానం చేసి దేవుడి పటాలు, దీపారాధన సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పూజ కోసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ. ఇక్కడ పూజ కోసం కూర్చుంటున్నాను అనమాట. పక్కన చాంటింగ్ బాక్స్ ఒకటి ఉంటుంది నాకు. సో అది ఆన్ చేసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో నాకైతే. నా ఈ పనులన్నీ అయిపోయే వరకు కూడా నేను టీవీలో గోవిందనామాలు పెట్టుకొని అవి వింటూ గడిపేశాను. వీక్ డేస్ అయితే ఇంత పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి అసలు కుదరదు. సో వీకెండ్స్లోనే ఇలాగ క్లీనింగ్ అయినా పూజ అయినా చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. అందులోని ఇవాళ మార్నింగే లేచా కాబట్టి పూజ కూడా కానిచ్చేసా. ఒకవేళ ఫ్రైడేస్ నైట్ లేట్ అయితే సాటర్డే మార్నింగ్ కూడా లేవడానికి లేట్ అయిపోతుంది. అలాంటప్పుడు సాటర్డే పూజని ఈవినింగ్ చేసుకుంటా అనమాట. నా పూజ అయ్యాక గంట సౌండ్కి అభి కూడా నిద్ర లేచాడు. హాలిడేస్లో లేట్గా లేవడం బాగా అలవాటైంది. స్కూల్ స్టార్ట్ అయితే ఎలా చేస్తాడో ఏమో చూడాలి. నేను వెళ్ళి ఎత్తుకొని లేపితే కానీ బెడ్రూమ్ నుంచి బయటకు రాడు. ఎవ్రీడే అంతే. సో నేను వెళ్ళి ఎత్తుకొని లేపి నీకేం బ్రేక్ఫాస్ట్ కావాలి అది ఇది అని కొంచెం కబుర్లు చెప్పి ఇంకా బ్రష్ చేయాలి అని హాల్లోకి పంపించేసా. ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి బెడ్ సర్దుతున్నాను. చాలా డేస్ తర్వాత ఒక మార్నింగ్ ఇంత ప్రొడక్టివ్గా ఉంది నాకు. హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే వాళ్ళు నిద్రపోయాకనే అవుతుంది. సో అలా నైట్స్ లేట్ అవ్వడం, మార్నింగ్ లేట్గా లేవడం అవుతూనే ఉన్నాయి రోజు. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ ట్రాక్లో పడొచ్చులే అని అనుకుంటున్నా. బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి బెడ్ మొత్తం ఒకసారి దులిపేసి నీట్గా సర్దేశాను. ఇంక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి.
అభి పొంగల్ కావాలి అని అడిగాడు. సో వెళ్ళి పొంగల్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. బెడ్ మొత్తం సర్దాక ఇలా ఉందన్నమాట. విండోస్ నుంచి సన్లైట్ ఇంట్లోకి చాలా బాగా వస్తుంది. ఇక్కడ పొంగల్ కోసం బియ్యము అండ్ పెసరపప్పుని నానబెట్టడానికి తీసుకుంటున్నాను. నానబెట్టే ముందు కనీసం 3-4 సార్లు అయినా వాష్ చేసా బాగా. అవి నానుతూ ఉంటాయి, అంతలోపు చట్నీ చేసేసుకోవచ్చులే అనుకున్నాను. అవిని బ్రష్ చేయమని చెప్పి చిన్న చైర్ వేసి సింక్ దగ్గర నించోబెట్టాను. బ్రష్ చేయడానికి ఒక 100 ప్రశ్నలు అడుగుతాడు. ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, ఎన్నిసార్లు పుక్కిలిచ్చాలి, ఎంత వాటర్తో పుక్కిలిచ్చాలి, అప్ సైడ్ డౌన్ సైడ్ ఎలా చేయాలి, ఇవన్నీ డైలీ అడుగుతూనే ఉంటాడు. తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి నేను ఆన్సర్ చేసిన తర్వాతనే ఫాలో అవుతాడు. నేను కూడా అవి నాటు పట్టిస్తున్నా. ఇప్పటివరకు ఇల్లు నీట్గా ఉంది, ఇంకా నువ్వు లేసేసావుగా అన్నీ పీకి పారేస్తావు కదా అని. లేదు మమ్మీ అలా ఏం చెయ్యనులే అని అంటున్నాడు. నేను ఇక్కడ రికార్డ్ చేస్తుంటే వద్దు ఆపేసేయని కెమెరా క్లోజ్ చేస్తున్నాడు. అంతలోపు గార్బేజ్ ట్రక్ వాళ్ళు వస్తే విజిల్ వినిపించింది. సో నేను ఇంట్లో అండ్ బయట ఉన్న డస్ట్బిన్స్ 2 తీసుకెళ్ళి బయట పెట్టేసి లోపలికి వచ్చా. కర్టన్స్ ఓపెన్ చేసి ఉంచా కాబట్టి వెంటిలేషన్ ఫుల్గా ఇంట్లోకి వస్తూ చాలా ప్లెజెంట్గా అనిపించింది హౌస్ మొత్తం. అందుకే ఒక వైడ్ షాట్ తీసి పెట్టుకున్నా. నెక్స్ట్ అభి బ్రష్ చేసేలోపు పొంగల్లోకి చట్నీ కూడా ఫినిష్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళి ఆ పని చూస్తున్నా. మా ఇంట్లో పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. సో పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం జీరా, గార్లిక్ వేసి చట్నీ చేసేసా. మీన్వైల్ పొంగల్ కోసం ఆనియన్ అండ్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదాంని పీల్ చేస్తున్నాను. పీల్ చేయకుండా కూడా కొంతమంది తింటారు, బట్ నాకెందుకో పీల్ చేస్తేనే తినబుద్ధి అవుతుంది. సో చట్నీ కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టి ఇంకా పొంగల్ కోసం రైస్ కుక్కర్ బౌల్ ఒకటి ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి కూడా వేసి అది వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసా. కొన్ని మిరియాలు కూడా వేసి అవి ఫ్రై అవుతూ ఉండగా కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. తర్వాత అందులో పొంగల్కి సరిపోయేలా వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసా. ఎసురు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అందులో వేసి ఆ బౌల్ స్టవ్ మీద నుంచి తీసి కుక్కర్లో పెట్టి ఆన్ చేసా. ఇంకా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మీన్వైల్ నాకు ఒక ప్రొడక్షన్ రిలీజ్ ఉంటే దానికోసం ల్యాప్టాప్ ఆన్ చేసి చూసుకుంటున్నాను. నా రిలీజ్ వర్క్ అయ్యేలోపు పొంగల్ కూడా అయిపోయింది. పొంగల్ కొంచెం మిక్స్ చేసి మెదిపినట్టుగా అంటే మొత్తం కలిసిపోయి బాగా మెత్తగా అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను అభి కోసం బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం కార్టూన్స్ నుంచి తప్పించడానికి ల్యాప్టాప్లో పెయింట్ ఓపెన్ చేసి మౌస్ మూమెంట్ అయినా ప్రాక్టీస్ అవుతుంది అని వాళ్ళ డాడీ ఇలా పెట్టించారు. మేము కూడా టీవీలో ఒక మూవీ పెట్టుకొని అది చూసుకుంటూ మా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసాము. సో ఇదండి నా పీస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ మార్నింగ్ ఆన్ ఏ వీకెండ్. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. థ్యాంక్